నమస్తే, వెల్కమ్ టు స్టూడియో 18 న్యూస్. నేను నవ్య. ఇక బులెటిన్ ని డీటెయిల్స్ చూస్తే, పెందుర్తి మండలం రాంపురం గ్రామం నుంచి గాయత్రి ఇంజనీరింగ్ కాలేజ్ బస్సులో డ్రైవర్ గా పనిచేస్తున్న వెంచలపు సింహాచలం రాంపురం శివారు వచ్చేసరికి బస్సు అదుపు తప్పి పంట పొలాల్లోకి దూసుకుపోయింది. డ్రైవర్ తో పాటు తన భార్య, మరో వ్యక్తికి గాయాలయ్యాయి. స్థానికులు గుర్తించి క్షతగాత్రులను హాస్పిటల్ కి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బీసీలు మరింత అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో బీసీల జనగణన చేయాలని శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపనున్న సందర్భంగా రమణీ కుమారి మీడియాతో మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా 58 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి గుర్తింపు తెచ్చారని ప్రశంసించారు. అన్ని రంగాల్లో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి గౌరవం ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బీసీలందరూ గుండెల్లో పెట్టుకుని పూజిస్తున్నారన్నారు. దశాబ్దాల తరబడి ఎదురు చూస్తున్న బీసీల ఆకాంక్షలు నెరవేరేలా బీసీల జనగణన చేయాలని శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తూ బీసీ వర్గాల్లో పండుగ వాతావరణం కల్పించాలని ఆమె వ్యాఖ్యానించారు. దేశంలో ఏ నాయకుడు చేయని విధంగా రాజకీయంగా కూడా అధికార పదవులు ఇచ్చి ప్రోత్సహించడం కేవలం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రమే చెల్లిందని రమణీ కుమారి కొనియాడారు. ఎక్కడా లేవు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఈ 2.5 ఏళ్లలో అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా బీసీలని అభివృద్ధి చేయాలి, బీసీలకు పెద్దపీట వేయాలి, అధికారంలో కూడా బీసీలకు భాగస్వామ్యం కల్పించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయానికి నిన్న జనగణన చేసి కేంద్రానికి పంపి బీసీలను అభివృద్ధి పదంలో నడిపించాలనేటువంటి తీర్మానం చేయటం అన్నది చాలా ఉన్నతమైనటువంటి గొప్ప విషయం. మరి ఈరోజు బీసీలందరూ కూడా చాలా సంతోషంతో ఒక పండగ వాతావరణం నిజంగా ఏర్పడింది అని చెప్పడానికి మేము గర్వపడతా ఉన్నాము. ఇంత చక్కని ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి గొప్ప విషయం. మరి ఈరోజు బీసీలందరూ కూడా చాలా సంతోషంతో ఒక పండగ వాతావరణం నిజంగా ఏర్పడింది అని చెప్పడానికి మేము గర్వపడతా ఉన్నాము. ఇంత చక్కని ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత 58 బీసీ కులాలకి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చైర్మన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బీసీలను అధికారంలో కూడా వాళ్ళని భాగస్వామ్యాలు చేయడం జరిగింది. మరి ఇంతటి ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాము. ఆయన ఉన్నంత కాలం కూడా ముఖ్యమంత్రిగానే ఉండాలి. ఈ రాష్ట్ర అభివృద్ధిలో, బీసీల అభివృద్ధిలో ఆయన చూపిస్తున్నటువంటి దానికి మేమందరం కూడా ఎప్పుడూ ఆయనకు రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ప్రజలకు వరద బాధితులకు సహాయం అందించాలంటూ బీజేపీ పార్టీ కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించారు. ఇందులో భాగంగా బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాయలసీమ, నెల్లూరు జిల్లాలు అతలాకుతలం అయ్యాయని, సర్వస్వం కోల్పోయాయని, బాధితులకు అండగా నిలబడాలి అని ధీమా వ్యక్తం చేశారు. 2 డ్యాంలకు ఒకేసారి గండిపడటం బాధాకరమని అన్నారు. మొత్తము ప్రతి కార్పొరేటర్ ఒక్కొక్క పోలింగ్ బూత్, ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క చోట తీసుకొచ్చి పెట్టారు. ₹1.5 ఖర్చు పెట్టారు. ప్రభుత్వ డబ్బు కాదు, అది పార్టీ డబ్బు. ఒక కార్పొరేషన్ ఎలక్షన్ లో దీంట్లో వాస్తవం అది ₹10,000 ఒక్కొక్క గ్రామ వాలంటీర్కి ఇచ్చారు. డబ్బా లేకపోతే తెల్ల డబ్బా అనేది సెపరేట్ ఇష్యూ. మీకు ఉన్నది ఏది ఎక్కువ అనేది మీకే తెలుసు. మీరు ఒక పిలుపునిస్తే చాలు, 100 మంది డబ్బు ఇచ్చే వ్యవహారం ఉంది. అక్కడ ప్రజలు డబ్బులు అడుగుతున్నారు. మాకు
అన్నమయ్య ప్రాజెక్టుకు గండిపడి కొన్ని గ్రామాల ప్రజలు మృతికి కూడా చెందడం జరిగింది. సర్వస్వం కోల్పోయి దిక్కుతోచని స్థితిలో మదనపల్లి, మండపల్లి, పాపరాజులపల్లి, గుండ్లూరు, మదన గోపాలపురము, అట్లాగే ఊరికి ఉదాహరణకి ఎంత తీవ్రతగా ఉంది అనేది అంటే ఇక్కడ పింఛర్ డ్యామ్ సామర్థ్యము ఎట్లాగా ఉన్నా ఆ రోజు 18వ తారీఖు ఉదయం 8:30 గంటలకి రికార్డు చేసిన దాని ప్రకారము 3845 క్యూసెక్లు. ఆనాడు ఉన్న ప్రభుత్వము, ఆనాడు ఉన్న ముఖ్యమంత్రి గారు ఏ విధంగా హ్యాండిల్ చేశారా అనేది ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. అత్యద్భుతంగా పని చేశారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏ విధంగా పాలిటిక్స్ తోటి సంబంధం లేకుండా మీరు అక్కడ కాన్సన్ట్రేట్ చేసి మీరు కూడా ఇప్పటి వరకు మీ పార్టీ నుంచి ఏ విధమైన పని చేస్తున్నారో కూడా ప్రజలకి తెలియదు. మా పార్టీ నుంచి రాజకీయాలకు అతీతంగా మేము రేపు విశాఖపట్నంలో 2 రోజుల్లో శనివారం ఇంకా పర్మిషన్ తీసుకోవాలి ఓనర్స్ తోటి. విశాఖపట్నం సినిమా హాల్స్ పర్యటనలో ఉన్నారు మా మధుగర్జీ అని మా జనరల్ సెక్రటరీ గారు, ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ గారు. ఉదయం మాట్లాడాను నేను, ఆయన రాజంపేటలో ఉన్నారు. పర్యటనలో భాగంగా చూసి వచ్చినా ఏ వరద వచ్చినా పార్టీ విధానము మేము పార్టీ పరంగా కూడా లెక్కలు వేసి వారికి పైకి పంపించవలసిన అవసరం ఉంది. తప్పనిసరిగా చేస్తాం. దాంట్లో చేర్చడం అయితే జరుగుతోంది. ఈ విషయంలో ఇంకా ఇక్కడున్న మనకి ఇంకా సవివరంగా ఇక్కడున్న మనకి విష్ణుకుమార్ రాజు గారు కూడా అయ్యన్న పాత్రుడు పోలీసులకు క్షమాపణ చెప్పాలి అని, పోలీసులు ఏం పీకుతున్నారని అయ్యన్న పాత్రుడు అనడం అమానుషమని పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు స్వర్ణలత శేషాగిరిరావు ఆరోపించారు. వరదలో బాధితులను కాపాడే యత్నంలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులను చూడండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం అయ్యన్నకు తగదు అని విమర్శించారు. పోలీసులకు అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అన్ని సమానమే. టీడీపీ హయాంలో పనిచేసిన పోలీసులే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పనిచేస్తున్నారు అని తెలిపారు. పెట్టడం అనేది ఏమీ జరగదండి. అతను కూడా గతంలోని మీరు ఎవరి కింద ఎవరు తాకట్టు పెట్టుకొని మీరు పోలీసులు దూషిస్తున్నారు అనేది అది ఒకసారి సమాజం అంతా ఎదురు చూస్తూ ఉందండి. నెక్స్ట్ 3 సింహాలు ఏదో అది మాట్లాడడానికి కూడా అసభ్యకరంగా ఉంది. ఆ వర్డ్ కూడా మేము మాట్లాడలేము. 3 సింహాలు సిగ్గుపడుతున్నాయనేసి అని అన్నారు. 3 సింహాలు అతను చూసి సిగ్గుపడుతున్నాయండి. అలాంటి వ్యవస్థ, అలాంటి రాజకీయ నాయకుల దగ్గర పోలీసులు పనిచేస్తున్నారా అనేసి అని చెప్పేసి 3 సింహాలు తలదించుకునే విధంగా అతని యొక్క మాట తీరు ఉన్నది. మాట తీరు సక్రమంగా మార్చుకోవడం ఎలా అనేది పోలీసులకు ఆల్రెడీ ట్రైనింగ్ నుంచి నేర్పిన విద్యను, అది మాకు కొత్త ఏం కాదు. అతను మాకు చెప్పవసరం లేదు. అవసరం వచ్చేటప్పుడు డిపార్ట్మెంట్ అదేంటనేది చూపిస్తుంటుంది. నెక్స్ట్ పోలీసులు అతను మాట తీరు అనేది గౌరవనీయులైన మా హోంమంత్రి గారిని కూడా కొంచెం కించపరిచే విధంగా మహిళలకు గౌరవం ఇవ్వడం అనేది అతను నేర్చుకున్నట్టయితే చాలా చాలా బాగుంటుంది. ఇంకా ఉన్నత పదవులకు వెళ్ళేటట్టు ఉంటుంది అనమాట. ఇటీవల కాలంలో చాలా మంది చెప్తున్నారు, ఒకప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇచ్చేవారు మంత్రి గారు, అతని దగ్గర ఉద్యోగం కూడా చాలా బాగుంటుంది అన్నారు. కానీ ఇటీవల కాలంలో ఎందుకు అతని యొక్క రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసం అదే ఉద్దేశంతో అతను పోలీసుల్ని పదే ఇంటికి వెళ్లే సమయంలో నైట్ రౌండ్స్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్లే టైంలో తెల్లవారు 4 గంటలకి ఒక గొప్ప ఉన్నత విలువలు ఉన్న ఒక ఆఫీసర్ని పోలీస్ డిపార్ట్మెంట్ కోల్పోయిందండి. అలాగా ఒక ప్రాణాలు కోల్పోయి ప్రజలను రక్షించడానికి, చట్టాన్ని కాపాడడం కోసమని సరే పోలీసులు ప్రాణాలు కాపాడుతున్నారు. అది పీకుతున్నారండి. ఇంకేం పీకట్లేదు. మాట్లాడేసి ప్రజల్లో చెడ్డ పేరు తెచ్చుకునే పరిస్థితి అయితే ప్రజల్లో ఎక్కడ పోలీసులకు లేదండి. పోలీసులు ఎలా అనేది కరోనా సమయంలో చేసిన సేవల్ని ప్రజలందరూ హర్షించారు. ఏదైనా వరదలు వచ్చేటప్పుడు నిన్న ఎలాంటి ప్రాణాలు కాపాడారు అనేది ప్రతి ఒక్కరూ చూశారు. పోలీసుల యొక్క విలువ అనేది ప్రజల్లో పెరుగుతుంది తప్పించి మాట పారేసుకొని ఇష్టం వచ్చినట్టు విలువలు దిగజార్చుకొని రాజకీయ నాయకులుగా మారిపోయి వాళ్ళ యొక్క ఉనికిని కాపాడుకోవడం కోసం వాళ్ళు చేసే చిలకన బారి మాటల వల్ల వాళ్ళ యొక్క విలువ పోతుంది తప్పించి కానీ పోలీసుల యొక్క విలువ పోదండి. మేము ఇంకొకసారి మా అధికారులకు తెలియజేస్తున్నాము, అలాంటి అధికారులు ఎవరైనా ఉన్నట్టయితే, రాజకీయ నాయకులు ఉన్నట్టయితే వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయమని కోరుతున్నాము. బహిరంగంగా క్షమాపణ చెప్పినట్టయితే ఇంకా కౌంటర్ ఇస్తున్నాను తప్పించి కానీ అతను కించపరచడం కానీ ఇంకొకలాగా కాదు. పోలీసులు వాళ్ళకి సేవ చేస్తున్నారు కాబట్టి మాకు రెస్పెక్ట్ ఇచ్చేటట్టు, మాకు విధులు ఇంకొంచెం
ఎంకరేజ్ చేసేటట్టు మాట్లాడాలి తప్పించి కించపరిచేటట్టు మాట్లాడకూడదని ఇంకొకసారి తెలియజేస్తున్నాం. మా అధికారులకు ఒకటే మేము విన్నవించుకుంటున్నాం, సార్ బహిరంగంగా అలాంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళని తక్షణమే బహిరంగంగా. బీసీల సంక్షేమానికి అభ్యున్నతికి అనేక విధాలుగా కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని విశాఖ డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ అన్నారు. పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు వార్డు అధ్యక్షులు గోపాలపట్నం కుమారి కళ్యాణ మండపంలో సమావేశమయ్యారు. బీసీల జనగణమన చేయాలనే ఉద్దేశంతో శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. పంచాయతీ ఎలక్షన్స్లో కానీ కార్పొరేషన్ ఎలక్షన్లో కానీ ప్రతి 13 జిల్లాల్లో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి మరి ముఖ్యమంత్రి గారు మరి అందరి దగ్గర మరి భారతదేశంలోనే అతి చిన్న వయసులో ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి మన భారతదేశంలో నెంబర్ 1 స్థాయిలో మన ముఖ్యమంత్రి గారు పరిపాలన చేస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా మహిళల్లో 35% గతంలో పూర్తిగా అమలు చేయకుండా మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 60% పైగా మహిళలకు అందరూ కూడా అవకాశం ఇచ్చి ఇప్పుడే సోదరు చెప్పారు, జిల్లా పరిషత్ చైర్మన్ కానీ ఊడా చైర్మన్ కానీ మన మేయర్ గారు కానీ మహిళలకి ప్రాధాన్యత ఇచ్చి భారతదేశం ఆంధ్రప్రదేశ్లో మంచి నెంబర్ 1 స్థాయిలో ముఖ్యమంత్రి గారు పరిపాలన సాగిస్తూ ఉన్నారు. మరి ఇటు చూస్తే మీరు మన అరకు ఎంపీ గారు అంటే బీసీలే కాదు ఎస్సీలో కూడా అరకు ఎంపీ గారు కానీ అతి సామాన్య కుటుంబం నుంచి ఎటువంటి డబ్బులు లేని వ్యక్తిని మాకు అరకు ఎంపీగా చేసి ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ గారు మరి ముంచింగుట్టు ఇక్కడ విశాఖపట్నం సిటీ నుంచి 200 కిలోమీటర్ల దూరంలో మాలుమూల గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తిని మరి జిల్లా పరిషత్ చైర్మన్గా చేయడం కానీ మరి అలాగే అదేవిధంగా హిందూపురం ఎంపీగా ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని ఎంపీగా చేయడం కానీ నందిగామ ఎంపీ సురేష్ గారు మరి ఎన్నో ఇబ్బందులు పడి ఆయన ఎంపీగా అవ్వడం కానీ మరి అటు చూస్తే తిరుపతిలో మీరు చూసారు డాక్టర్ గారు సామాన్యమైన డాక్టర్ గారిని ఎంపీగా చేయడం కానీ మరి ముఖ్యమంత్రిగా సవాల్గా ఒక భారతదేశంలో ఒక మంచి ముఖ్యమంత్రిగా పరిపాలన సాగిస్తూ ఉన్నారు. ఏదేమైనా ఈ వెస్ట్ కాన్స్టిట్యున్సీలో కూడా మన బీసీలకు ఎక్కువ అత్యధిక పదవులు ఇచ్చి మన ముఖ్యమంత్రి గారు మా అందరికీ అండగా ఉంటా ఉన్నారు. మీ అందరం కూడా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలిసినట్టయితే అనేక సంక్షేమ ఫలాలు అందించడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ముందంజలో ఉంది. అది ప్రజలు చూస్తున్నారు. అంతకు మించి ఈరోజు ఒక బీసీల అభ్యున్నతికి కృషి చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న విధి విధానాలు రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఈరోజు ఎందుకంటే బీసీలు అనేక మంది రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ అనేక విధాలుగా వెనుకబడితనాన్ని మన రాష్ట్రంలో చూసాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో చూసినట్టే బీసీలను ఓట్ల రూపంగా మార్చుకునే పద్ధతిలో ఎరవేశారు తప్ప వారి యొక్క అభ్యున్నతికి. మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు హలో మాదిగ విద్యార్థి చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆధోని మండలం దిబ్బరేకల గ్రామంలో ఎంఆర్పీఎస్ మండల నాయకులు హుస్సేన్ మాదిగ అంజప్ప మాదిగ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య నాయకులు మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి హనుమంతు, మాజీ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ బాలన్న, ఎంఆర్పీఎస్ మాజీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు బండారి గిడ్డయ్య, గుమ్మల బాలస్వామి మాదిగలు పాల్గొని ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ లక్ష్య సాధనకే ప్రతి మాదిగ విద్యార్థి ఢిల్లీ గడ్డపై అడుగుపెట్టి మాదిగ విద్యార్థుల సత్తా చాటి ఢిల్లీ దద్దరిల్లా విజయకేతనం ఎగరవేయాలని అన్నారు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు అనగా డిసెంబర్ 14వ తేదీ ఢిల్లీలో ఎంఎస్ఎఫ్ జాతీయ మహాసభను విజయవంతం చేయడం కోసము మన రాష్ట్ర వ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా దేశ నలుమూలల నుండి మాదిగ జాతిని తరలించాలనే ఉద్దేశంతో మన గత 27 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఏబిసిడి వర్గీకరణ లక్ష్య సాధనకై గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ గారు లక్ష్య సాధనలో మనమందరూ భాగస్వాములై జాతి ఉనికి కోసం, జాతి అభివృద్ధి కోసం మనము గతంలో కోల్పోయిన హక్కులను తిరిగి పొందడం కోసం ప్రతి ఒక్క మాదిగ బిడ్డ తన జాతి ఉనికిని కాపాడడం కోసం చైతన్యవంతులై ఈ ఇబ్బనికల్ గ్రామం నుండి మన తమ్ముళ్ళు 2 సోదరులు ఢిల్లీకి పయనము కావడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు డిసెంబర్ 14వ తేదీ మన తమ్ముళ్ళు
ఎంతో చైతన్యవంతులై విద్యార్థి సంఘం తరఫున వీరు ఢిల్లీకి వస్తున్నారు కాబట్టి వీరికి కూడా హృదయపూర్వక ఎంఆర్పిఎస్ ఉద్యమ అభివందనాలు తెలియజేస్తున్నాము. కాబట్టి ఈ గ్రామంలో ఉన్న పెద్దలందరూ వారికి సహకరించి ఢిల్లీకి పంపుతారని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఎంఆర్పిఎస్ సామాజిక ఉద్యమ అభివందనాలు తెలియజేస్తున్నాము. నా పేరు బండారి హనుమంతు మాదిగా, ఎంఆర్పిఎస్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి ఆదోని. జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా. సాధిస్తాం సాధిస్తాం, హలో మాదిగా, హలో మాదిగా, హలో మాదిగా. విశాఖ నగరంలోని జీవీఎంసీ ఎదురుగా గాంధీ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ నేతలు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో స్వల్ప ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. నిరసన కార్యక్రమంలో భాగంగా కొంతమంది టీడీపీ కార్యకర్తలు ముఖ్యమంత్రి జగన్, స్పీకర్ సీతారాం, ఇతర మంత్రుల ఫ్లెక్సీలను నేలపై పడవేసి కాలితో దొక్కుతున్న సందర్భంలో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరువురి మధ్య కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. అనంతరం జరిగిన బహిరంగ సభలో విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ చట్టసభలో చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరిని అవమానించినందుకు యావత్తు మహిళా లోకానికి వైసీపీ ప్రభుత్వం క్షమాపణ చెప్పే వరకు ఉద్యమం మరింత ఉధృతం అవుతుందని అన్నారు. పవిత్రమైన అసెంబ్లీలో మహిళలను గౌరవించలేని ఈ ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురికాక తప్పదు అని హెచ్చరించారు. బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సంతోషంటారు జగన్మోహన్ రెడ్డికి, నువ్వు ఒక తల్లి బిడ్డవు కదా, గేమం కడుపులో పుట్టావు కదా, నీకు తల్లి అంటే విలువ లేదా? రెండోది నువ్వు జస్టిస్ని పూజిస్తావు కదా, మేరీ మాత అంటే గౌరవం. ఈవేళ ముఖ్యమంత్రిగా ఉండడం మన కర్మ, మన దౌర్భాగ్యం. అందుకే ఆడవాళ్ళందరూ కూడా ఎలా ఉద్యమిస్తున్నారు. ఏ ఆడపిల్ల సహించదు. ఎలాంటి పేద పిల్లని సరే తన ఏదైతే అగౌరవపరుస్తామో, తమ అవమానపరుస్తామో ఆ పిల్ల అవమానంగా భావిస్తుంది. భర్త అన్న ఒప్పుకోదు, తండ్రి అన్న ఒప్పుకోదు. అలాంటి స్త్రీని అవమానపరిస్తే ఈ దిక్కుమాలి ముఖ్యమంత్రి నవ్వుతో వెకిలి నవ్వులు అవుతావా? ఇదే నీకు సాంప్రదాయం. నీకేం తెలుసు మన మహిళా విలువలు? అంటే విలువలు లేని ఈ ముఖ్యమంత్రి నేరుగా క్షమాపణ చెప్తే మంచిది. సిగ్గు లేకుండా కడప మునిగిపోతే బిర్యానీలు తినడానికి హైదరాబాద్ వెళ్తాడు. జనం చనిపోతుంటే ఒక ఆడపిల్ల చూశారు కదా, నిన్న మొన్న భర్త కోసం ఎదుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళి అడుగుతూ ఉంటే కనీసం ఒక ఆఫీసర్ పంపించి అమ్మాయిని ఓదార్చాలి కదా. అందుచేత ఇదే మీకు ఉదాహరణ. మూర్తిగా 2 సంవత్సరాల తర్వాత నువ్వు విశాఖపట్నం జైలుకి రావడం ఖాయం. రాజమండ్రి బెటర్ బహుశా విశాఖపట్నం పెడతారు, పెద్ద జైలు కానీ కనుక గోడకు పారిపోతాయని. ఈ జైల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆగస్టు 15 రోజున గాంధీ జయంతి రోజున జైలుకి వచ్చి నీ జైల్లో ఉన్న నీకు చంద్రబాబు నాయుడు గారి చేత చెప్పకూడదు తినిపించకపోతే మేము తెలుగుదేశం నాయకులు ఎక్కాం. గుర్తుంచుకో జగన్మోహన్ రెడ్డి, రెడీగా ఉండు. తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా మరి ఇక్కడ నిరసన తెలియజేశామండి. ఏదైతే మొన్న అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరి భువనేశ్వరి గారికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నామండి. కాసి ముఖ్యమంత్రి అంటాడు నాకు ఒక కన్ను వచ్చి వివేకానంద రెడ్డి గారు, ఇంకో కన్ను వచ్చి అవినాష్ రెడ్డి గారట. మరి సొంత చిన్నాన్న కూతురు హత్యకు గురైనటువంటి వివేకానంద రెడ్డి కూతురు మరి సిబిఐ కేసు వేసి దీనికి న్యాయం చేయండి అని చెప్పేసి ఆవిడ అడుగుతుంటే ఒక ఉద్యమంగా ఈరోజు నిరసన తెలియజేశాం. ఇది ఉద్యమం కింద మేము ముందుకు తీసుకెళ్తాం. రేపు బేషరత్తుగా ఈ ఎమ్మెల్యేస్, ఈ ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పే వరకు కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు ముఖం చూడాలి. కుప్పంలో పోయింది కదా, ఎలా ఉంటుందో చూస్తారట. ఏం చూస్తారండి ఈయన? వాళ్ళ అమ్మ ఇక్కడ వైజాగ్లో ఓడిపోయినప్పుడు చూశారు కదా, అలాగే ఉంటుంది, ఇంకెలా ఉంటుంది. కనుక మీ ఇష్టానుసారం మాట్లాడద్దు. గెలిపోవటంలో సహజం. ఈరోజు డబ్బులు ఉన్నాయి కనుక మీరు గెలిచారు తప్ప దీనికి అంతకంటే. కర్నూలు జిల్లా పెద్ద కడబూరు గ్రామంలోని తిక్కన్న కాన్వెంట్ లో 2వ తరగతి చదివే హనుమంతు అనే మరో ప్రైవేట్ స్కూల్లో చదివే చిన్నారిపై కేసు నమోదు చేయడం కోసం మరికొంతమంది స్నేహితులతో ఆ చిన్నారి పోలీస్ స్టేషన్ కి చేరుకున్నాడు. స్టేషన్ కు చేరిన ఈ చిట్టి పొట్టి బుడ్డోల పంచాయతీ ఏంటంటే హనుమంతు అనే చిన్నారి మరో అబ్బాయికి రాసుకోవడానికి పెన్సిల్ ఇచ్చాడు. ఆ చిన్నారి తిరిగి ఇవ్వకపోవడంతో కోపం వచ్చి తమ గ్రామంలో ఉన్న పోలీస్ స్టేషన్ కి పిలుచుకొని పోయి స్టేషన్ లో కేసు పెట్టమని పోలీసులతో విషయం చెప్పగా మొదట కంగు తిన్న పోలీసులు తర్వాత సరదాగా నవ్వుకున్నారు. పెన్సిల్ తీసుకుపోయినాడా? నువ్వెందుకు తీసుకుంటావురా? ఏ హనుమంతు ఇచ్చినాడంట కదరా? మరి ఇప్పుడే అదే మరి ఇప్పుడు ఏం చేద్దాం? మరి తెచ్చినాడంట కదా, ఎట్లా
కేసా? కేసు ఎందుకురా? అంతేనే సర్లే. ఇద్దరు ఒకే క్లాసేనే? తిక్కన కార్మేట మరి వాళ్ళకి నీకేం కాదురా. ఇప్పుడు జైలుకి వేస్తే వాళ్ళ అమ్మ నాయనలు బాధపడతారు కదా, ఎట్లా చెప్పు హనుమంతు? చూడు, పెద్ద మనిషి చేసుకో, ఇదొక్కసారికి రాజీగాండి. ఏం హనుమంతు, రాజు అవుతావా? హనుమంతు నువ్వే రాజు అవుతావా ఇదొక్కసారికి? రేపని చేయాల, మరి చేయి కలుపు, కలుపు, కుడి చేయాలి కలపాలా. ఓకేనా? ఇంకేం జరగాలి ఎప్పటి నుంచి? పోయిరండి, బాగా చదువుకోవాలా మీరు, ఇట్లా కొట్లాడకూడదు. మరి కేసు ఎందుకురా ఇప్పుడు? వద్దంటే బెయిల్ బీల్ కష్టమవుతుంది కదరా. వాళ్ళ అమ్మని పిలుచుకుని వస్తావా? బెయిల్ గీలు కష్టమవుతారా? ఇట్లా కొట్లాడుకొని కేసులు పెట్టుకోరాదు, మంచిగా ఉండాలా మీరు. ఓకేనా? యాడా ఏమి ఇట్లా కేసు పెట్టానే? ఇంకొకొచ్చినాడా? సర్లేరా, నేను మరి కేసు పెడతాను, నువ్వు ఇంకా నువ్వు. విశాఖ ఏజెన్సీ చింతపల్లి లోతుగడ్డ గిరిజన సంక్షేమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై దాడి చేసి గాయపరచడాన్ని గిరిజన సంఘం తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. విధులు నిర్వహిస్తున్న సమయంలో కొంతమంది గిరిజన నేతలు దాడి చేసి గాయపరిచిన వారికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని గిరిజన నాయకులు డిమాండ్ చేశారు. విశాఖ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వన్ షెన్ సెటిల్మెంట్ పథకం ద్వారా 4 లక్షల మంది నిరుపేట గృహ నిర్మాణ లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున్ అన్నారు. గోటివాడ గ్రామ సచివాలయంని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన గ్రామ పంచాయతీ సర్పంచ్ సాలపు మీనా, గాలి భీమవరం సర్పంచ్ గోర్లీ రాజేశ్వర అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటూ ఓటీఎస్ లో ఎంతమంది లబ్ధిదారులు ప్రయోజనం పొందుతున్నారు అని అడిగారు. ఇల్లు కట్టుకొని వాళ్ళు గృహ నిర్మాణ కార్పొరేషన్కి లోన్ అప్లై చేసుకుని వాళ్ళ సర్టిఫికెట్లు కార్పొరేషన్ ఉన్నాయి. అయితే గవర్నమెంట్ ఒక సదుద్దేశంతో ఈ లోన్లను విడిపించాలన్న ఉద్దేశంతో లోన్ ఎంత ఉన్నప్పటికీ కూడా కేవలం ఒక 10,000, కొన్ని కేసులు 15,000 అట్లా కేటగిరీ చేసేసి ఒకసారి ఆ లోన్ అమౌంట్ వన్ టైం పేమెంట్ చేసేస్తే ఇమీడియట్గా ఆ గృహ పత్రం ఏదైతే ఉందో ఆ పత్రాన్ని ఇమీడియట్గా బెనిఫిషియరీ బ్యాంక్ ఇవ్వడంతో పాటు ₹1 సచివాలయంలో మీరు ఎక్కడ దూరం పోకుండా విశాఖపట్నంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నజీర్ మాట్లాడుతూ రాష్ట్రంలో మైనార్టీలకు రక్షణ లేదు, అభివృద్ధి లేదు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి అనేక దాష్టికాలు జరిగాయని ఆరోపించారు. నంద్యాల అబ్దుల్ కుటుంబం రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేయాలి అని డిమాండ్ చేశారు. పోలీస్ వ్యవస్థ ఓ బానిసలుగా తయారు అయ్యిందని ఎద్దేవా చేశారు. వృత్తినిచ్చే డ్రైవర్ చేసే కుర్రాడు అక్కడ నేను వైసీపీ
వైసీపీ పార్టీకి సూటిగా అడుగుతున్నా, ఆ గుంటూరు జిల్లాకు సంబంధించిన ఆ గురిజాల నియోజకవర్గం సంబంధించిన కాశీ మహేశ్వర రెడ్డికి అడుగుతున్నా అన్నప్పుడు తలుచుకుంటారు. అల్లా 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 అని అడుగుతున్నా ఆ ఎదవనా కొడుకులు. ఓసీల్లో కూడా అందరు మేలుకుంటున్నారు. మీకు రాబోయే రోజు 2023లో జరిగిద్దా 24? చివరిగా నేను చెప్పేది ఒకటే, షేక్ సైదా ఈయనకి జరిగిన ఈ అన్యాయానికి ఈ హోంమంత్రి స్పందించాలి. ఈ మాట చాలా బరువెత్తిన గుండెతో ఒక ముస్లిం మైనార్టీ కాబట్టి నేను ఈ రాష్ట్రంలో మైనార్టీలకి రక్షణ లేదు, యావత్ కుటుంబం సరిపోయింది. ముఖ్యంగా నేను ముస్లిం సమాజాన్ని చెప్తున్నా, వినండి. నేను చెప్పేది కొద్దిగా వినండి. రీసెంట్గా 3 నెలలు కూడా అవలా గురిజాల నియోజకవర్గం, గుంటూరు జిల్లా గురిజాల నియోజకవర్గం దాచేపల్లి అలీషా అనే యువకుడు నర్సీపట్నం చరిత్రలో నవంబర్ 24 బ్లాక్ డే అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ పేర్కొన్నారు. నర్సీపట్నంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకోలేదని వాపోయారు. వేలాది మంది పోలీసులు బందోబస్తు రోప్ పార్టీ పెట్టి భయం పుట్టించే ప్రయత్నం చేయవలసిన అవసరం లేదు అన్నారు. ధర్నాలో మహిళలపై అసభ్యకరంగా పోలీసులు ప్రవర్తించారు. ఇది చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు పోలీసులని అతి దారుణంగా తిట్టిన వీడియో నా దగ్గర ఉంది అంటూ విమర్శించారు. అధికార పక్షము నాయకులు తిట్టిన వ్యాఖ్యలు మీకు ఇప్పుడు వరకు కనిపించలేదా అంటూ ప్రశ్నించారు. మీరు దయచేసి ఈ బిల్లు విషయంలో అబ్బాయి విషయంలో మా గొంతు నొక్కే వాళ్ళకి మేము ఎందుకంటే రెస్పెక్ట్ ఇవ్వాలి? ఏం తప్పు చేసామా? తప్పు చేస్తే ఇన్ని రోజులు జగన్ రెడ్డి మమ్మల్ని సిన్సియారిటీ ఉంటే అంతేగాని ఈ విధంగా ఏదో ప్రజలతోటి మీరు ప్రెస్ మీట్ పెట్టి అయ్యన్న పాత్ర గారిని ఎప్పుడు పడితే అప్పుడు ఇలా దూషించడం అది సరైన పద్ధతి కాదు. ఆయన ప్రజల్లోంచి వచ్చిన మనిషి. మీరు ఒక మాట అన్నారు, నోరు జారారు. ఆ మాట ఏంటంటే ఆయన నాయకత్వం ఎగ్జిస్టెన్స్ కోసం అంట. ఏం అయ్యన్న పాత్ర గారి నాయకత్వం ఎగ్జిస్టెన్సా? నిన్న ఒక పిలుపు వైసీపీ ఎంపీలు ఎమ్మెల్యేల మీద మీరు రిప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళని అరెస్ట్ చేయించండి. మళ్ళీ క్లారిటీ ఇస్తున్నాను, సిన్సియర్గా పనిచేసిన అయిన తర్వాత ఎవరైతే లా అండ్ ఆర్డర్కి అగేన్స్ట్గా వెళ్ళారో, బ్లేటెంట్ వయోలేషన్ చేశారో వాళ్ళందరికీ కూడా శిక్షించి వాళ్ళందరినీ సస్పెండ్ చేసి మా పోలీసులు ఇంత నీచంగా తిట్టారని మీకు కానీ అనిపిస్తే మీరు నిజంగా వెళ్ళి సీఎం దగ్గరికి వచ్చినట్టే. ఈరోజు తెలుగు వాడి ఆత్మగౌరవాన్ని తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ తెలుగు మన ఆత్మని మనస్ఫూర్తిగా కోరి అలాంటి వాళ్ళకి సెల్యూట్ కొట్టాలి. కానీ చనిపోక ముందు ఒక 3 రోజుల ముందు ఆయన మీద ఒత్తిడితోటి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో రైడ్ చేయించి ఆయన జీవితంలో కూడా ఒక మచ్చ అనేది మీరు పెట్టిన విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ఎంతో మంది పోలీస్ ఆఫీసర్లు ఇదే విధంగా ప్రజలతో చనిపోయినప్పటికీ కూడా ప్రభుత్వం దగ్గర నుంచి ఏదో డబ్బులు ఎక్స్గ్రేషియాలు ప్రకటిస్తున్నాం ఇవన్నీ చెప్తున్నారు. కానీ ఒకసారి ఫోటో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు సెల్యూట్ కొట్టారా అనేది ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసిన వీడియోలు, సీసీ ఫుటేజ్లు అన్ని రిలీజ్ చేసే కూడా ఆయన కూడా అక్కడికి ప్రజల మీద కూర్చొని ప్రెస్ మీట్ లో ఏం చెప్పారండి? ఇవి ఇప్పటికున్న బులెటిన్ లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్టూడియో 18 న్యూస్.